నేను మా ఇంట్లో తిరిగి అడుగు పెట్టాలి. బిడ్డల్ని మార్చడం వెనుక నేనున్నానని రాజ్ కావ్యలకు చెప్పొద్దు అంటూ ధర్మేంద్రను బ్రతిమిలాడుతుంది రుద్రాణి. ఇంతలో మినిస్టర్ ఇంటికి కళ్యాణ్ అప్పు రావడంతో రుద్రాణి తలుపు చాటున దాక్కుంటుంది. హాస్పిటల్లో అంతమంది బిడ్డలుండగా మా అక్కకు పుట్టిన పాపని ఎందుకు మార్చారు? ఇది మీ ఆలోచనేనా? మీ వెనుక ఎవరైనా ఉన్నారా అని అప్పు అడగడంతో ధర్మేంద్ర, రుద్రాణి షాక్ అవుతారు. నా భార్యని కాపాడుకోవడానికి నాకు ఆ రోజున అంతకు మించిన ఆలోచన రాలేదు అనంటాడు ధర్మేంద్ర. బిడ్డల్ని మార్చిన ఆలోచన తనదేనని, దాని వెనుక ఎవరూ లేరని మినిస్టర్ అనడంతో అప్పు, కళ్యాణ్లు వెళ్లిపోతారు. ఆ వెంటనే రుద్రాణి వచ్చి మినిస్టర్కు థ్యాంక్స్ చెప్పి బయటికి వెళ్లబోతూ ఉండగా కారులో వెళుతున్న అప్పు అద్దంలోంచి చూస్తుంది. మినిస్టర్ ఇంట్లో రుద్రాణికి పనేంటి? ఆమెకు ధర్మేంద్రకు ఏంటి సంబంధం అని కళ్యాణ్తో అంటుంది. పేదలకు సాయం చేయడానికి దుగ్గిరాల వారి చారిటబుల్ ట్రస్ట్ పెడదామని కావ్య చెప్పగా అందరూ సంతోషిస్తారు. కాని ధాన్యలక్ష్మి మాత్రం మన ఆస్తుల్లో నుంచి డబ్బు ఖర్చు పెట్టి ఇవ్వడానికి ఒప్పుకోను అనంటుంది. ఆ మాటలతో రాజ్, కావ్య, దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది. ఇక ఫిబ్రవరి 13వ తేదీ ఎపిసోడ్ 955లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. రేపు పుట్టబోయే బిడ్డలు మనలా కలిసిమెలిసి ఉంటారన్న గ్యారంటీ లేదు. అందుకే నా కొడుకు భవిష్యత్తుకు సమస్య రాకుండా ఉండాలంటే ఈ ట్రస్ట్ పెట్టకూడదు అనంటుంది ధాన్యలక్ష్మి. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా బయటకు వెళ్లకూడదు అని తేల్చేస్తుంది. ఇన్నాళ్లు మన కోసం శ్రమిస్తున్న వారికి చేస్తున్న చిన్న సాయం ఇది. వాళ్ల కష్టాల్ని తీర్చాలని అనుకుంటున్నాం అనంటుంది కావ్య. మీరేం చెప్పినా నేను వినను. నాకీ ఆలోచన నచ్చలేదు. అంతగా మీకు సమాజ సేవ చేయాలని ఉంటే మాకు రావాల్సిన ఆస్తిని మాకు పంచిపెట్టి మిగతా సగం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ధాన్యలక్ష్మి తెగేసి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. కలిసున్న మనసుల్ని ముక్కలు చేయమంటున్నావా అని సీతారామయ్య ప్రశ్నిస్తాడు. నా పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తున్నాను అనంటుంది ధాన్యం. జీవితాంతం ఎన్ని తరాలు మారినా ఒకే చెట్టు కింద కలిసి బ్రతకాలన్నది తాతయ్య ఆశ. ఇప్పుడు ఆస్తిని పంచడం అంటే మనమంతా విడిపోవడమే కదా పిన్ని అని రాజ్ అంటాడు. కలిసుందామని అంటూనే కళ్లల్లో పొడిస్తే నేను సహించలేను. ఆస్తిని పంచను అంటారు. తేరగా దాన ధర్మాలు చేసి ఎవరి జీవితాలు నాశనం చేద్దామనుకుంటున్నారు అని ప్రశ్నిస్తుంది ధాన్యం. దాంతో అపర్ణ సీరియస్ అవుతుంది. వాళ్లు ఈ కుటుంబం బాగుండాలని కోరుకున్న వాళ్లే కాని అయిన వాళ్ళని బజారును పెట్టేవాళ్లు కాదు అని అంటుంది కోపంగా. ఆస్తిలో రాజుకెంత హక్కుందో కళ్యాణ్ కూడా అంతే హక్కుంది. కాబట్టి ఆస్తిని పంచుతారో ట్రస్ట్ ని ఆపుతారో తేల్చుకోండి అనంటుంది ధాన్యలక్ష్మి. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఇంట్లో జరిగిన దానికి సీతారామయ్య బాధపడుతూ ఉండగా ఇందిర వచ్చి ఓదారుస్తుంది. ధాన్యలక్ష్మి ఆవేశపడలేదు, అడ్డుపడుతోంది. నా కలను వాళ్ల కళ్లతో చూసిన నా మనవడు, మనవరాలి ఆలోచనని అర్థం చేసుకోలేకపోతోంది. జీవితాంతం నేను డబ్బు వెంటే పరిగెత్తాను. నా కుటుంబం, నా కోసం పనిచేసిన వాళ్లు సంతోషంగా ఉండాలని గొడవలో పడి నా ఆశయాన్ని మర్చిపోయాను. ఆ రోజు నేననుకున్నది చేసుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని సీతారామయ్య బాధపడతాడు. మా నాన్న నాకు వ్యాపారాన్ని అప్పగిస్తూనే మనం సంపాదించే డబ్బులో ఒక్క రూపాయి పేదల కోసం కేటాయించగలిగితే పేదలే ఉండరు అనన్నారు. ఆ రోజే ఒక ట్రస్ట్ పెట్టాలని అనుకున్నాను. ఆ ట్రస్ట్ ద్వారానే ఎందరికో సాయం చేయాలని కూడా అనుకున్నాను. కాని నా ఆశయం ఆవిరైపోయింది అని బాధపడతాడు సీతారామయ్య. ఆ రోజు జరగంది ఈ రోజు జరిపించడానికి రాజ్, కావ్యలకు దేవుడు అలాంటి ఆలోచన వచ్చేలా చేశాడేమో అనంటుంది ఇందిర. అందుకే నేను చాలా సంతోషించాను. కాని ఇలా అయిన వాళ్లే అడ్డుకుంటారని అనుకోలేదు అనంటాడు. రాజ్, కావ్యలకు ఒక ఆలోచన వచ్చిందంటే నీ కల నెరవేర్చకుండా వదిలిపెట్టరు అనంటుంది ఇందిర. ధాన్యలక్ష్మిని వాళ్లే ఒప్పిస్తారు అనంటుంది. కళ్యాణ్, అప్పు ఇంటికొచ్చేసరికి ప్రకాశం బాధపడుతూ కనిపించడంతో ఏం జరిగింది అని అడుగుతారు. ఈ ఇంటి ఆస్తి, డబ్బు, చిల్లిగవ్వ కూడా బయటికి వెళ్లకూడదని రాద్ధాంతం చేసింది మీ అమ్మ అని ప్రకాశం అనడంతో కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు. అసలేం జరిగింది నాన్న అని అడుగుతాడు. రాజ్, కావ్యలో ఒక ట్రస్ట్ పెడదామనుకున్నారు. దాన్ని రన్ చేయాలంటే ఆస్తిలో సగభాగం ట్రస్ట్కి రాసివ్వాలి అనుకున్నారు. వాళ్లు ఆ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టాలని, ఈ ఇంటి పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని అనుకున్నారు. కాని మీ అమ్మ మాత్రం ఒప్పుకోలేదు. ఆస్తిని పంచమని అడిగింది అని ప్రకాశం చెప్పడంతో అప్పు, కళ్యాణ్ షాక్ అవుతారు. దాంతో ధాన్యంపై సీరియస్ అవుతాడు కళ్యాణ్. ఈ ఇంటి పేరు తరతరాలు నిలిచిపోవాలని అన్నయ్య, వదిన చేస్తూ ఉంటే ఇలాంటి పనిని ఎందుకు అడ్డుకుంటున్నావు అని మండిపడతాడు. సగం ఆస్తి రాసిస్తే నువ్వు, నీ పిల్లలు ఎలా బ్రతుకుతారు అని అడుగుతుంది ధాన్యం. అప్పుకి జాబ్ ఉంది, నా చేతిలో విద్య ఉంది, అన్నయ్య, వదినలకు మంచి మనసుంది అని కళ్యాణ్ అనగానే వాళ్లు గొప్పవాళ్లే కావచ్చు. కాని మన సగం ఆస్తిని మనకిచ్చేసి వాళ్ల సగభాగంతో ఏమైనా చేసుకోమను అనంటుంది ధాన్యం. అసలు పెరిగిన ఆస్తిలో, పెరిగిన వ్యాపారంలో నా శ్రమ అనేది ఎక్కడైనా ఉందా? తాతయ్య సంపాదించిన ఆస్తిని నాన్న, పెదనాన్నలకు అప్పగిస్తే అన్నయ్య వీళ్లకు తోడై రూపాయిని 10 రూపాయలు చేశాడు. అన్నయ్య, వదిన కష్టపడి మన ఫ్యామిలీని ఈ స్థాయిలో నిలబెట్టారు అనంటాడు కళ్యాణ్.
నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవ్వరి మీద కోపమూ లేదు. అందరూ నా వాళ్లే. కానీ నా పిల్లల కడుపు కొట్టి ఆస్తిని పంచుతానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని తేల్చేస్తుంది ధాన్యలక్ష్మి. ఇంట్లో జరిగిన గొడవపై కావ్య బాధపడుతూ ఉండగా రాజ్ ఓదారుస్తాడు. చిన్నత్తయ్య కఠినంగా కనిపించే అమాయకురాలు. తన మనసు చెప్పింది నమ్మే ఒక తల్లి. సగం ఆస్తి ట్రస్ట్కి వెళ్లిపోతే తన బిడ్డల పరిస్థితి ఏమైపోతుందోనని భయపడుతోంది అనంటుంది కావ్య. ఎలాగైనా ట్రస్ట్ ప్రారంభించాలి. అది ఆగకూడదు. సగం ఆస్తిని ట్రస్ట్కి కేటాయించి మన వాటా కళ్యాణికి రాసిస్తే ఎలా ఉంటుంది అని అడుగుతుంది కావ్య. మరి మన పరిస్థితి ఏంటి అని రాజ్ అడగ్గా, మనకి వ్యాపారం ఉంది, తిరిగి సంపాదించుకునే టాలెంట్ ఉంది అనంటుంది కావ్య. భార్య మంచి మనసును చూసి రాజ్ ఎమోషనల్ అవుతాడు. గొప్ప పని కోసం ఉన్న ఆస్తినంతా తృణప్రాయంగా ఇచ్చేద్దామనుకునే గుణం ఎంతమందికి ఉంటుంది? నా భార్యకుంది అంటూ కావ్యను దగ్గరికి తీసుకుంటాడు. కావ్య పాప మీద అటాక్ చేయించింది మినిస్టర్ మనుషులు కాదని, వేరే మనుషులని తనకు అనిపిస్తోందని, దాని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని ఓ ఆఫీసర్కి చెప్తుంది అప్పు. మీరు హాస్పిటల్లో సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసి వాళ్ళని పట్టుకోవాలి అని అంటుంది అప్పు. ఈ పనిని అఫీషియల్ గా డీల్ చేయొద్దు, టాస్క్ ఫోర్స్ వాళ్ళ హెల్ప్ తీసుకోండి అని అంటుంది. ఇంతలో కళ్యాణ్ ఇదంతా వింటాడు. మినిస్టర్ గారే ఆ పని తానే చేయించారని చెప్పాక నీ డౌట్ ఇంకా క్లారిఫై కాలేదా అని మండిపడతాడు. మినిస్టర్ ఇంట్లో రుద్రాణి దాక్కోవడం నేను చూశాను అని అప్పు చెప్పగా కళ్యాణ్ షాక్ అవుతాడు. హాస్పిటల్లో అంతమంది ఆడపిల్లలుండగా కావ్యక్క కూతుర్ని మినిస్టర్ మార్చడానికి ఎందుకు ప్రయత్నించాడు? ఒకవేళ ఆ రుద్రాణియే ఆ ఐడియా ఇచ్చిందేమో అని అంటుంది అప్పు. మనింట్లో మనిషే మన శత్రువైతే ఎంతో ప్రమాదం అని భయపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.